డిగ్రీ పట్టా కూడా పొందని వాళ్ళు ఉద్యోగాలు అర్హులయ్యారు, నియామక పత్రాలు తీసుకున్నారు. ఎంతకి అమ్మేశారు ఈ ఉద్యోగాలను ఆ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. సార్ ఆ రోజు వదిలేండి. సజ్జాజయ్ గారు ఒకటి నేను మీకు కూడా సవాల్ విసురుతున్నా. పసుపులేటి సురేష్ గారు ఏమంటున్నారంటే, ఇదిగో యాజ్ పర్ నిబంధనల ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు లేకుండా చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. సురేష్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇదిగో ఇప్పుడు పలానా ఎస్జిటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఇతను డిఎడ్ చేయకుండా టెట్ అర్హత సాధించకుండా ఉద్యోగం ఇచ్చారు అని చెప్పి ఒకరిని తీసుకొస్తే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు బేషరతుగా దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారి చేత రాజీనామా చేయిస్తారా? సార్ డెఫినెట్ గా రాజు గారు, మీరు మాట్లాడిన దానికి మీరు ఇచ్చిన సవాళ్ళని స్వీకరిస్తాను, సురేష్ గారు ఇచ్చిన సవాళ్ళని స్వీకరిస్తాను. ఈ రోజు ఒకటే ప్రశ్న నాది కూడా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పలువురు అభ్యర్థులు వెళ్ళారు సార్. గతంలో మొన్నే పలువురు అభ్యర్థులు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మేము అర్హత సాధించినా సరే మాకు ఉద్యోగాలు కల్పించలేదు సార్, మేము కాకుండా స్పోర్ట్స్ కోటాలు మేము కాకుండా పలానా వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు సార్ అన్నారు అభ్యర్థులు. ఆ అభ్యర్థులు ఎవరన్నా సరే సార్ వాళ్ళు కనీసం టెట్ కూడా క్వాలిఫై అవ్వలేదు, కనీసం డిగ్రీ పట్టా కూడా వాళ్ళు పొందలేదు, కానీ వీళ్ళకి ఉద్యోగం కల్పించారు. పలానా అజయ్కి, పలానా రాజు గారికి, పలానా విజయ్కి, పలానా శరత్ కి, పలానా రోహిత్ కి ఉద్యోగం కల్పించారని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కడా చెప్పలేదు. సెకండ్ థింగ్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అభ్యర్థుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పలానా సజ్జాజయ్కి ఉద్యోగం ఇచ్చారు, అసలు ఉద్యోగం రావాల్సింది పసుపులేటి సురేష్ కి కదా, అసలు డిగ్రీ లేని అజయ్కి ఎలా ఉద్యోగం ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా. ఈ రోజు ఎలా వచ్చినాయి వీళ్ళకి? అసలు కనీసం డిగ్రీ అర్హత లేనిది, కనీసం టెట్ కూడా క్వాలిఫై అవ్వకుండా ఏ విధంగా ఉద్యోగ అర్హత వస్తుంది? ఏ విధంగా నియామక పత్రాలు వాళ్ళు తీసుకుంటారు? ఏ విధంగా ఉద్యోగం చేస్తారు? మేమేమంటున్నాం, మీరన్నది వాస్తవం అయితే ఎస్ నారా లోకేష్ గారు రాజీనామా చేస్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉద్యమిస్తారో ఈ డిఎస్సి పేపర్ లీకేజ్ మీద, ఆ ఉద్యమంలో నేను కూడా భాగం పంచుకుంటా, నేను కూడా పార్టిసిపేట్ చేస్తా, నేను కూడా ఉద్యమిస్తా, నేను కూడా ప్రశ్నిస్తా. మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఎందుకంటే సంజయ్ గారు వెరీ గుడ్ ఒక్క నిమిషం. సురేష్ గారు ఇప్పుడు మీకు మంచి అవకాశం దొరికింది. ఒక్క అభ్యర్థిని డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినటువంటి 382 మందిలో ఒక్కరినైనా సరే వాళ్ళు తీసుకున్నటువంటి అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగానికి ఏదైతే ఇందాక మనం అనుకున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, తర్వాత వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ కావచ్చు, పండిట్ కావచ్చు, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, సో వీటన్నిటిని మనం చూసుకుంటే వాళ్ళకి ఆ విద్యార్హత లేకుండా టెట్కి రాయకుండా టెట్ క్వాలిఫై కాకుండా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీరు నిరూపిస్తే నారా లోకేష్ గారు రాజీనామా చేస్తారు.